ఓకే ఓకే అండి, అడుగుదాం. జితేందర్ గారు గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ, పేషెన్సీగా వెయిట్ చేశారు. ఎందుకంటే అందరి అభిప్రాయం తీసుకున్నాకనే మీరు మాట్లాడితే కాస్త క్లారిటీ ఉంటుంది. ఎట్లాగో అందరు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు కాబట్టి. సో నేను కూడా అడుగుతున్నాను. ఒకటి ఏంటంటే, కోర్టు ధిక్కారణ కేసులు చాలా మట్టుకు రంగనాథ్ పైన ఉన్నాయి. అయినా అలాంటి వ్యక్తికి కీలక బాధ్యతలను ఇవ్వడం, ఒక కీలకమైన పదవిలో కొనసాగించడం కరెక్ట్ కాదని కోర్టు అభిప్రాయపడుతుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం చాలా గట్టిగా సమర్థిస్తుంది. ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇందులో జోక్యం చేసుకొని మాట్లాడడం, ఇవన్నీ విషయాలు పార్టీల పరంగా అందరూ కూడా ఒకటే స్టాండ్ పైన ఉన్నా కూడా ప్రభుత్వం గట్టిగా ఒకటే కోర్టుకి రివర్స్ లో సమర్థిస్తూ వస్తుంది రంగనాథ్ ని. ఎందుకు? మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారాలండి. ముఖ్యంగా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, భావితరాలకి ఏమిద్దాం. మనం భావితరాల కోసం అయితే మనం పెట్టాలి కదండి. ఈ రోజు ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఆస్తుల్ని కాపాడడం కోసం ఒక నిష్ఠాస్తుడైనటువంటి ఒక అధికారిని పెట్టడం. మరి దీంట్లో 63 కేసులు వేసిందంతా ఎవరైతే పేదలేసిరా? పేదలు వేయలేదు కదా, అంతా ఈ ల్యాండ్ మాఫియాలు, కబ్జాకోరులు. ఇందులో ఈ రోజు మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ రోజు ప్రభుత్వానికి 1.58 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు అనేది తిరిగి వచ్చినాయండి. సుప్రీంకోర్టు క్లియర్ గా ఇచ్చిందండి, చెరువుల్ని కబ్జా చేస్తే నిర్దాక్ష్యంగా కొట్టేయాలని. హైదరాబాద్ లో 2225 చెరువులుండేండి, గొలుచుకట్టు చెరువులుండే. ఆ రోజు పాలకులు ఒక ప్రభుత్వం నడిపేటప్పుడు ప్రజల సంక్షేమం కోసం అనేక ఈ వాటర్ అనేది, గాలి వాటర్ అనేది చాలా ముఖ్యమైనదండి. మనం వాటిని కాపాడుకోలేకపోతే మనం ఈ భావితరాల వాళ్ళు క్షమించరమనండి. కాబట్టి ప్రభుత్వ పరంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్న దాని ప్రకారంగా ఒక మంచి వ్యక్తిని, ఒక కవచంలాగా చేసే వ్యక్తిని 63 కేసులు పెట్టినండి. ఎవరు పెట్టినండి? మొత్తం ఉన్నత వాళ్ళే, బాగా ఉన్నటువంటి బాగా బిల్డర్సే. ఈ రోజు ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటిది, ఈ రోజు ఉన్నటువంటి కేసు వేసింది వాళ్ళు దాదాపుగా 120 ఎకరాల ల్యాండ్ వాళ్ళు చేస్తే, అక్కడ సేవ్ ద రాక్ సొసైటీ వాళ్ళు అనేది వాళ్ళు కంప్లైంట్ చేశారు. ఈ 63 మంది కబ్జా చేసే వాళ్ళందరూ ప్రజలు కంప్లైంట్ చేస్తేనే రంగనాథంగా చేసిరు తప్ప వాళ్ళు సొంతగా ఎక్కడ చేసిరు చెప్పండి? ఇవన్నీ కేసులన్నీ ప్రజల కోసము, ప్రజలు ఇచ్చినటువంటి కంప్లైంట్ల కోసమే కదండి చేసింది. మరి ఈ రోజు మరి కాపాడుకోవాల్సిన అవసరం లేదా? హైదరాబాద్, రంగారెడ్డి దాదాపుగా మన రాష్ట్రంలో ఒక తలమానికంలో 2 కోట్ల మంది నివసిస్తున్నారు. వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఇవ్వాలి కదా. వారికి గత ప్రభుత్వం చేయలేదు, ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తున్నందుకు అప్రిషియేట్ చేయాలి. మరి ఈ రోజు 1.58 లక్షల కోట్ల భూమి ఎక్కడి నుంచి వచ్చిందండి? లక్షల కోట్ల భూమిని ఈ రోజు తీసుకురాగలిగినాము, భావితరాలకు ఇవ్వగలుగుతున్నామంటే అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు కేసుల విషయానికి వస్తే, ఇప్పుడు మనకు సోమేశ్వర గారు మున్సిపల్ కమిషనరే ఉండే, ఆయన 325 కేసులు మన ఇవేమి కంటెంప్ట్ కేసులు ఉండే. అధికారులు అనేది ఇప్పుడు కోర్టులు కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు ఒక అధికారి పనిచేస్తున్నప్పుడు అధికారిని ఎక్కడ పెట్టాలి, ఏం పెట్టాలంటే మరి ప్రజాప్రభుత్వాలు ఎందుకు ఉంటాయండి చెప్పండి? కాబట్టి ఇది నాకైతే అనిపించట్లేదు. ఓకే, అంటే మీరు అంటున్న పాయింట్ కూడా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఈవెన్ అంటే మీ లక్ష్యం మంచిదే, 1.5 లక్షల కోట్లు గ్యాదర్ చేశారంటే కూడా మంచి విషయమే. కానీ ఇంకొకటి అట్ ద సేమ్ టైం ఇంకో వర్గం సైడ్ చూస్తే కూడా చాలా మటుకు మధ్యతరగతి పేద కుటుంబాలు చాలా మటుగా రోడ్డున పడ్డారు. చాలా మంది కన్నీరు పెట్టుకొని రోడ్లపైకి వచ్చి ఏడిచిన సందర్భాలు మీరు చూసారు కదా. అలాంటి వారి విషయంలో మీరు ప్రవర్తించిన తీరు ఎలా ఉంది? ఉన్న వాళ్ళు ఇందాక అన్నారు కదా, ఏదైతే మజ్లిస్ పార్టీకి చెందిన వాళ్ళకి కానీ ఇంకా ఇతర పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన రిలేటివ్స్ కానీ వాళ్ళ ఇళ్ల విషయంలో స్టేలు తెచ్చుకునే అవకాశాలు ఇచ్చారు. కానీ ఇలాంటి వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వలేదు? పట్టాలు అన్ని కరెక్ట్ ఉన్నా కూడా కూల్చేస్తారు కదా. అది ఒకటండి, ఈ రోజు ఎంతసేపు సీఎం రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ముల మీద బురద జల్లుడు తప్ప అది చట్ట ప్రకారంగా ఎవరైనా పోవచ్చండి. ఎంతసేపు అది ఒక్కటే వేలెత్తి చూపిస్తున్నారు. మేమేమంటున్నామంటే కొన్ని పొరపాట్లు జరుగుతాయండి. ఇప్పుడు పేదవాళ్ళు ఎంత పర్సెంటేజ్ నాణ్యానికి ఒక చిన్న వైపే అండి అది. ఇప్పుడు బడా బాబులని వాళ్ళని కొట్టి తీసుకొచ్చిందే కదండి. 2500 కోట్ల సంవత్సరాల హెరిటేజ్ గుట్టల్ని ఈ రోజు నా ధ్వంసం చేస్తుంటే మరి కంప్లైంట్ ఇస్తే ఊరుకుంటారండి? రంగనాథన్ గారు కానీ ప్రభుత్వం కానీ ఊరుకుంటారా? ఇప్పుడు ఎన్విరాన్మెంట్ ని ఖరాబ్ చేస్తున్నారు. ఒక దగ్గర వెంచర్ చేస్తారు, ప్రభుత్వ భూములకు ఎంకరేజ్ అవుతారు, ఆ సర్వే నంబర్ వేసేస్తారు, కబ్జా చేసేస్తారు, అమ్మేస్తారు. మరి ఈ విధంగానే జరిగినాయి. అక్కడ కొంతమంది పేదలకు అన్యాయం జరిగింది. ఆ పేదల కోసం ప్రభుత్వ పరంగా మేము ఆదుకుంటామని చెప్పినాము, ఇయ్యగలిగినప్పుడు ఇచ్చినాము. ఇది చూడండి, మూసీ నది వైపు అంతా కబ్జాలే.
10 సంవత్సరాలు ఏం చేశారండి వాళ్ళని? అంతే అంత ఉన్నటువంటి దుర్భరమైనటువంటి జీవితాల మరి వాళ్ళని బతికే విధంగా ఈ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కదండి. అది మనం అందరం ఖండించాలి కదా ఈ విషయాన్ని. వాళ్ళ బతుకులు ఏందండి? ఇప్పుడు మూసీ నది వైపు ఉన్నటువంటి వాళ్ళకు ఎందుకు ఆల్టర్నేటివ్ గా చూపించలేకపోయినరు? ఎన్ని భూములు ఉండే కదా, అనేక రకాలుగా ఇబ్బందులు తెచ్చారు ఇందాక ప్రభుత్వం శ్రీనివాస్ గారు కూడా ఒక క్వశ్చన్ అడిగారు మిమ్మల్ని. ఏంటి అంటే కూడా సరే ఆ పట్టాలు ఇప్పుడు ఆల్రెడీ మీరు అన్న లెక్క ప్రకారం సరే కబ్జాదారులు అంటే వాళ్ళ విషయాన్ని పక్కన పెడదాం. బట్ ఆల్రెడీ పట్టాలు ఉన్న వాళ్ళు నల్ల ట్యాక్సులు ఏ రకంగా వచ్చాయి, ఇంటి ట్యాక్సులు కడుతున్నారు, కరెంటు బిల్లులు కడుతున్నారు. ఇది కాంగ్రెస్ పాలనలో మీరు ఇచ్చిన పర్మిషన్లే కదా, మీరు ఇచ్చిన పర్మిషన్లలో అక్కడ వాళ్ళు ఇల్లులు కట్టుకున్నారు, వాళ్ళని కూడా కూల్చేస్తారు కదా, అది కరెక్ట్ కాదు కదా అని వాళ్ళు అడిగారు. ప్రభుత్వ పరంగా ప్రజలు, ప్రజాప్రతినిధులు ఇవన్నీ ఇప్పుడు 3 అంచెల వ్యవస్థ కదండి. ప్రభుత్వ అధికారులు కొంతమంది ఉన్నారు. దాన్ని ఇది తరతరాలుగా వస్తున్నటువంటి వ్యవస్థ అండి. దాని మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. అక్కడ చేయాలి అది. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ అధికారులు, లంచాధికారులు ఉన్నారు. అది గవర్నమెంట్ భూమా ఏందా అని చూసుకోకపోతే ఇప్పుడు వ్యవస్థలన్నీ పనిచేస్తలేవు కాబట్టి ఒక వ్యవస్థ కిందకి తీసుకొచ్చి ఆ వ్యవస్థలో మమేకమై పని చేయాలన్నట్టుగా హైడ్రా తీసుకొచ్చింది కదా. హైడ్రాని ఇప్పుడు చూడండి, దాదాపుగా 6 చెరువుల్ని బాగా చేసినాము, ఇంకొక 20 చెరువుల్ని బాగా చేయబోతున్నాము. బతుకమ్మకుంటే ఏముండండి ఈ రోజు మన హైదరాబాద్ లో ఇంతగానం పెద్ద ఎత్తున లక్షల, ఇప్పుడు 1,50,00,000 మంది, ఆ రంగారెడ్డి కలుపుకుంటే 2 కోట్ల మంది జీవిస్తున్నారు. ఈ రాష్ట్రానికి తలమానికంగా జీడిపిలో దేశంలో నంబర్ 1 స్థానం ఉన్నది. అదే విధంగా మన జిఎస్టీలో నంబర్ 1 స్థానం ఉంది. అన్ని రంగాలలో వెతుకుతున్నప్పుడు మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఎట్లా? ఇవన్నీ మనము ఇప్పుడు కేటీఆర్ గారు అంటున్న బంగాళాఖాతంలో కలిపేస్తా అని, మరి మీరు చేయరు, చేస్తున్న వాళ్ళని విమర్శిస్తారు. ఇది ఎక్కడ న్యాయం అండి? నాకు అర్థం కాదు. అంటే నేను మీరు చేసిన దాన్ని సమర్థిస్తున్నా. నేను స్టార్టింగ్ లో కూడా నేను ఆ పాయింట్ నేను నొక్కి చెప్పాను. ఎందుకంటే కూడా ఒక వర్గం సపోర్ట్ చేస్తుంది హైడ్రాకి. కానీ అంటే మీరే అన్నారు కదా, పర్మిషన్లు లంచాలు తీసుకున్న వాళ్ళు బానే ఉన్నారు, పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు బానే ఉన్నారు. ఆఖరికి ఇప్పుడు ప్రభుత్వం హైడ్రా ద్వారా స్థలం తీసుకున్నా కూడా అంతా బానే ఉంది. కానీ లేఅవుట్ పర్మిషన్స్ ఉన్నాయి, అన్ని పర్మిషన్స్ ఉన్నాయని కొనుక్కొని ఇల్లు కట్టుకొని అక్కడ ఉండి ఇప్పుడు రోడ్డున పడ్డ వాళ్ళ పరిస్థితి ఏంటనేదే క్వశ్చన్. అందరం కలిసి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులంతా మంచి అధికారులు ఉన్నారు. వాళ్ళని వదలొద్దండి. ఎందుకంటే ఇప్పుడు పేదలకు అన్యాయంగా ఒక చెరువు ఉంటదండి, బఫర్ జోన్స్ అండి. ఇప్పుడు నేను కూడా ఇక్కడ పరిసరాలనే ఉంటాను. ఒక 10-15 చెరువుల నుంచి గొలుచుకట్టు చెరువులు అండి ఇవన్నీ. నీళ్లు పోయే ప్రభావము ఆ పక్కన చుట్టుపక్కల దాని బఫర్ జోన్ ఉంటది. ఈ రోజు ఏంది, ఇప్పుడు ఒక చెరువు నిండిన తర్వాత నీళ్ళు వస్తే ఉన్నటువంటి నాలానంతా కబ్జా చేస్తే నీళ్ళంతా వచ్చేస్తాయి కదండి. ఏం చేయాలి అప్పుడు? నీళ్ళు వచ్చిన ప్రభుత్వం ఏం చేయలేదని మళ్ళా విమర్శలు. ఇది అందరూ సహకరించాలండి. హైడ్రా అనేది అది గొప్పది, ఒక కవచం లాంటిదండి. దాన్ని ఇప్పుడు బడాబాబులకే ఎక్కువ అన్యాయం జరిగింది కదా. బడాబాబులు అన్యాయం జరుగుతున్నప్పుడు కేటీఆర్ గారు బడాబాబులకు సపోర్ట్ చేస్తే ఎట్లా అండి? ప్రజల పక్షాన ఎక్కడెక్కడ జరిగినో తీయండి, ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చోండి. మీకు కూడా అవకాశం ఉంది కదా. కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడారండి? ప్రతిపక్ష నాయకుడు ఎంతసేపు కొడుకును అల్లునే వదులుతాడు ఎందుకండి? ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. ఎక్కడ పేదలకు అన్యాయం జరిగిందో, ఎక్కడ పేదల కూలినాయో ఒక లిస్టు తయారు చేసుకొని రావచ్చు కదా, కూర్చొని మాట్లాడొచ్చు కదా, వాళ్ళకి ఇప్పియొచ్చు కదా, చెయ్యొచ్చు కదా. ఎవరు కాదనంటే 10 సంవత్సరాలు చేయలేని వ్యవస్థని ఈ రోజు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో చేస్తున్నది అని అప్రిషియేట్ చేయాలి. లేదంటే బంగాళాఖాతంలో పడిస్తా అంటే మరి ఎవరు చేయాలి? ఇప్పుడు ఉన్నది దేశంలో అత్యున్నతమైనటువంటి స్థానానికి ఎదుగుతుంది మన తెలంగాణను అన్యాయం చేస్తారా? ప్రజలకు మౌలిక సదుపాయాలు ఇవ్వద్దా? యువకులకు ఉద్యోగాలు ఇవ్వద్దా? పెట్టుబడులు రావద్దా? ఏం చేస్తామండి? ఏం చేసిందండి 10 సంవత్సరాలలో? విధ్వంసం తప్ప ఇంకేమన్నా ఉందా? ఎట్లా మాట్లాడడానికి? ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. కోటేశ్వరరావు గారు, సో విన్నారు జితేందర్ గారి పాయింట్స్ అన్ని కూడా మీరు వినడం జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ వస్తున్న సందేహం ఒకటి నాకు పర్టికులర్ గా అనిపిస్తుంది. అయితే కోర్టు రంగనాథ్ పైన చర్యలు తీసుకోండి, అతను పదవి నుంచి వేరే దానికి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి అనింది. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే కూడా, సో ఇందాక శ్రీనివాస్ గారు అన్నట్లు కూడా ఈ హైడ్రా సంబంధించి రంగనాథ్ గారు చేసిన పనులన్నీ కూడా అది హైడ్రా వాట్ ఎవర్ అది ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారమే ఉంటుంది. ఆయన చేసిన పనులు అనాలో లేదంటే హైడ్రా విధి విధానాలు అనాలో తెలియట్లేదు. ఇప్పుడు ఈవెన్ రంగనాథ్ ని ఒకవేళ సైడ్ చేసినా కూడా హైడ్రా విధానాలు అలాగే కంటిన్యూ అవుతాయి. సో విధానాలకు సంబంధించి పూర్తిగా అందరూ